హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ ఇడ్లీ. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలా ఓట్స్ ఇడ్లీ చేసిస్తే హెల్త్కి ఎంతో మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కానీ చక్కగా ఈ వారంలో 2-3 సార్లైనా టిఫిన్గా తీసుకుంటే ఎంతో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అంతేకాకుండా డయాబెటిక్ కూడా కంట్రోల్ అవుతుంది ఇలా ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీ తినడం వల్ల. ఓట్స్ ఇన్స్టెంట్ ఇడ్లీ చేసినా కానీ ఎంతో స్పంజీగా టేస్టీగా ఉంటాయి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు ఓట్స్ వేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఓట్స్ని డ్రై రోస్ట్ చేయాలి. చక్కగా 3 నిమిషాల పాటు వేయించగానే ఇవి క్రిస్పీగా అవుతాయి. మనం చేతితో పట్టుకొని చూసాము అంటే ఇవి చక్కగా పిండిలాగా అయిపోతాయి. అంతవరకు వీటిని వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకుంటామో అదే కప్పుతో గోధుమ రవ్వ తీసుకోవాలి. గోధుమ రవ్వ లావు రవ్వ కాకుండా సన్న రవ్వ, బన్సీ రవ్వ అమ్ముతారండి, అది తీసుకోవాలి. చక్కగా ఈ రవ్వను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చక్కగా 2-3 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వను కూడా బాగా వేయించుకుంటే రవ్వ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, తెలుపు రంగులాగా వస్తుందండి. చక్కగా ఈ రవ్వ కూడా వేగిన తర్వాత దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని ఆరపెట్టుకోవాలి. చక్కగా ఈ ఓట్స్ ఇడ్లీ తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, వెయిట్ కంట్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఈ ఓట్స్ అన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఓట్స్ పిండిని మొత్తాన్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత చల్లారిన రవ్వను కూడా ఇందులోకి వేసుకోవాలి. చక్కగా ఈ రవ్వ మొత్తం బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఇన్స్టెంట్ ఇడ్లీ చేసుకొని అప్పటికప్పుడు పిండి రుబ్బే పని లేకుండా మనం చక్కగా చేసేసుకోవచ్చు. 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వెజిటేబుల్ ఇడ్లీ చేస్తున్నాం కాబట్టి సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు బాగా సన్నగా తరుక్కోవాలి. చక్కగా సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల ఫ్రెంచ్ బీన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ బాగా సన్నగా తరుక్కొని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం కూడా ముక్కలుగా కాకుండా గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటే బాగా తురుములాగా వస్తుంది, అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. రుచికి తగిన విధంగా సాల్ట్ ఉన్నాయి, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. చక్కగా ఈ మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటరు మనం ఇడ్లీ పిండికి ఏ విధంగా అయితే మనం ఇడ్లీ బ్యాటర్ తయారు చేసుకుంటామో అదే విధంగా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇన్ని అని కొలత ఏమీ ఉండదు. నాకైతే ఇక్కడ 1 కప్పు బావు వరకు వాటర్ పట్టాయి. ఆల్రెడీ ఉన్న రవ్వ వాటర్ను పీల్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది పడతాయి. చూసుకొని తగిన విధంగా ఇడ్లీ బ్యాటర్ విధంగా కలుపుకోవాలి. చక్కగా ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి స్పంజీగా రావాలి అంటే కొంచెం ఈనో కానీ లేదా బేకింగ్ సోడా కానీ ఇందులోకి వేసుకోవాలి. చక్కగా పిండి అంతా కలిసిన తర్వాత 1/4 టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకొని, అదే అండి వంట సోడా. తర్వాత దీని మీద కొంచెం వాటర్ పోసుకొని దీన్ని సోడాని పొంగిచ్చి చక్కగా ఈ బేకింగ్ సోడా అనేది పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఈ పిండిని ఒక పావు గంట లేదా 20 నిమిషాలు కొంతసేపు నాననివ్వాలి. దీనికి ప్రిపరేషన్ ఏం అవసరం లేదండి. ఒక 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ వరకు నానపెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా ఈ పిండి 15 మినిట్స్ తర్వాత నేను ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్కి కొంచెం నెయ్యి లేదా నూనె, వాటర్ కానీ ఏదైనా గ్రీస్ చేసుకోవచ్చు. చక్కగా నేను ఇక్కడ నెయ్యి గ్రీస్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ పిండిని మరొకసారి గరిటె తీసుకొని చక్కగా బాగా కలిపేసుకోవాలి. పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను గార్నిషింగ్ కోసమని బేబీ కార్న్ సీడ్స్ కొన్ని ఇడ్లీ ప్లేట్లో పెట్టేసి పెడుతున్నాను. వెజిటేబుల్ ఇడ్లీయే కాబట్టి చక్కగా ఇవి కూడా వేసుకొని తింటే హెల్త్కి మంచిదే అండి. తర్వాత ఇడ్లీ ప్లేట్కి చక్కగా ఇడ్లీ వేసేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను.
వాళ్ళకి స్కూల్కి వెళ్ళే టైం కాబట్టి తర్వాత మిగిలిన పిండితో మేము వేసుకుంటాము. చక్కగా వీటిని ఇడ్లీ పాత్రలో ముందుగా నీళ్లు పోసి ప్రీ హీట్ చేసిన తర్వాత స్టవ్ మీద ఈ ఇడ్లీ ప్లేట్ కూడా పెట్టేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్ మూత క్లోజ్ చేసి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇడ్లీ ఉడికించుకోవాలి. చక్కగా ఇడ్లీ ఉడికినాక వీటిని తీసేసుకోవచ్చండి. చాలా చక్కగా 15 మినిట్స్ టు 20 మినిట్స్ లోపు ఇడ్లీ బాగా ఉడుకుతాయి. ఇడ్లీ ఉడికిన తర్వాత ఎప్పుడైనా వెంటనే తీయకూడదు, ఒక్క నిమిషం కొంచెం చల్లారనివ్వాలి. ఇక్కడ నేను కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. ఇడ్లీ ప్లేట్ వెనక్కి తిప్పేసి కొంచెం చల్లటి వాటర్ ఇడ్లీ ప్లేట్ మీద ఇలా తడిపాము అంటే ఇడ్లీ ప్లేట్ని, ఇడ్లీ చాలా బాగా నీట్గా వచ్చేస్తాయి, షేప్ అవుట్ అవ్వకుండా. తర్వాత చూడండి, ఎప్పుడైనా ఇడ్లీ తీసుకునేటప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని గరిటెను తడుపుకుంటూ ఇడ్లీ తీసుకున్నాము అంటే చక్కగా ఇడ్లీ అనేది వస్తాయండి. షేప్ అవుట్ అస్సలు అవ్వవు, నీట్గా వచ్చేస్తాయి. ఇంకా అంతే అండి, ఎంతో టేస్టీ హెల్దీ ఓట్స్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి. ఇన్స్టెంట్ ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీ రెడీ అయిపోయాయి. దీనికి కాంబినేషన్గా మనం ఏ చట్నీ అయినా తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎంతో స్పంజీగా చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.